స్వతంత్ర భారతదేశంలో చట్టరూపకంగా మారినటువంటి మొట్టమొదటి ప్రైవేట్ మెంబర్స్ బిల్ ముస్లిం వక్ఫ్ బిల్ 1952 సంవత్సరంలో జరిగింది. భారతదేశంలో ఇంతవరకు ఇలాంటివి 14 ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ ఆమోదించడం జరిగింది, చట్టంగా మారాయి. అలా పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది మంత్రులు కాని పార్లమెంటరీ సభ్యులు ఎవరైనా సరే ఆ పార్లమెంట్లో ఆ నెలలో 3వ శుక్రవారం ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టవచ్చు. అయితే ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ సాధారణంగా ఆమోదం పొందితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. కానీ ప్రజా సంక్షేమం, శ్రేయస్సు అనేటువంటి కోణాల్లో ప్రైవేట్ మెంబర్స్ బిల్లును కూడా ఆమోదించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అందుకే ఇంతవరకు 14 బిల్లులు చట్టరూపకంగా మారాయి. అందులో చెప్పుకోదగినటువంటి వాటిలో అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ బిల్లు 1978, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ బిల్లు 2014. ఇటీవల శక్తి సమ్మాన్ బిల్లును రాజ్యసభకు చెందినటువంటి స్వతంత్ర ఎంపీ కార్తికేయ శర్మ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దీని ప్రకారము కార్మికులకు స్త్రీ పురుషుల మధ్య వేతన వ్యత్యాసాలు ఉండరాదని, అలాంటి వేతన వ్యత్యాసాలను అరికట్టాలని జెండర్ పే గ్యాప్ అనేది ఈ బిల్లులో ప్రధాన సారాంశంగా చెప్పుకోవడం అనేది జరిగింది.